వెల్కమ్ టు తెలంగాణ రాజీ న్యూస్. అంతా రామమయం. భద్రాచలంలో కన్నుల పండుగగా శ్రీ సీతారాముల కళ్యాణం. పట్టు వస్త్రాలు, ముత్యాల తరంబ్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి గారి దంపతులు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల నుంచి భారీగా పోటెత్తిన భక్తజనం. శ్రీరామనామస్మరణతో మార్బ్రోగిన భద్రాద్రి. నేడు శ్రీరామ పట్టాభిషేకం, గవర్నర్ శివప్రతాప్ శుక్లా గారి రాక. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. పెట్రోల్, డీజిల్, గ్యాస్ సప్లైలో ఎలాంటి ఇబ్బందులు లేవు, పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యానించారు. ఇంధన సరఫరాపై సమీక్షకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఒక కమిటీని నియమించి పరిస్థితులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహించిన వర్చువల్ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి గారు అనేక కీలక విషయాలు ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్లారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. పీపుల్ క్రెడిట్స్ పన్ను వేయాలి, ఉద్యోగాల కోతకు ఆ సంస్థలే పరిహారం అందించాలంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. వైట్ కాలర్ జాబ్స్ కు ముప్పు, స్కిల్ పెంచుకోవడమే మార్గం. ఈ అంశంలో హార్వర్డ్ తో భాగస్వామ్యం పంచుకుంటాం. ఏఐ రెడ్డంచుల పన్నున్న కత్తి, జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రతికూలతలే. హైదరాబాద్ లో ఏఐ సిటీ, భారత్ లో ఫ్యూచర్ సిటీ నిర్మాణం, గ్రీన్ ఎనర్జీతో డేటా సెంటర్లు, చైనా +1 లక్ష్యంగా మ్యానుఫ్యాక్చరింగ్. హార్వర్డ్ క్యాండీ స్కూల్ నిర్వహించిన ఏఐ పాలసీ సింపోజియంలో వర్చువల్ గా సీఎం రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. విశ్వశాంతికి బౌద్ధమే మార్గం అంటూ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు పేర్కొన్నారు. అంతర్జాతీయ బౌద్ధ శాంతి సదస్సులో ఆయన మాట్లాడుతూ విద్వేషాలు, విభేదాలతో సతమతమవుతున్న ఆధునిక ప్రపంచానికి గౌతమ్ బుద్ధుడి కరుణ బోధనలు, ఆయన పాటించిన అహింసా మార్గాలే మానవాళిని కాపాడగలవని, సమకాలీన సమస్యలకు మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు గారు. అంతర్జాతీయ బౌద్ధ శాంతి సదస్సు 2026 కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బౌద్ధ వారసత్వ పరిరక్షణ, ప్రపంచ శాంతి స్థాపనకు అంతర్జాతీయ సాంస్కృతిక మార్పిడిలో మంత్రి గారు చూపుతున్న చొరవను గుర్తించి ఇంటర్నేషనల్ ఇంటర్చేంజ్ డెవలప్మెంట్ అసోసియేషన్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారికి అత్యంత ప్రతిష్టాత్మక గ్రాండ్ ప్రైజ్ ఫర్ కాంట్రిబ్యూషన్ టు వరల్డ్ పీస్ అవార్డును ప్రదానం చేసింది. ఇక్కడ వరకు ముఖ్యమైన అంశం చూసినాం. సిర్సపల్లి డంపింగ్ యార్డ్ ఇష్యూను సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తానంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు హామీ ఇచ్చారు. ప్రజా నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజాప్రభుత్వం ఎటువంటి పనులు చేయబోదని, ప్రజల ఆవేదనను, విజ్ఞప్తిని పరిశీలించి తగిన న్యాయం చేస్తారని ఈ సందర్భంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు హామీ ఇచ్చారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. గోదావరి పుష్కరాల నాటికి భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం మొదటి దశ అభివృద్ధి పనులు పూర్తవుతాయని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు వెల్లడించారు. 2027లో జరిగే పుష్కరాలకు రాములవారి పవిత్ర క్షేత్రం భక్తుల అవసరాలు తీర్చగలిగే విధంగా సిద్ధమవుతుందంటూ వెల్లడించారు. భద్రాచల రామాలయాన్ని 3 దశల్లో అభివృద్ధి చేసేందుకు 2 రోజుల కిందట 586 కోట్లను కేటాయిస్తూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేయగా తొలి విడతలో 351 కోట్లను మంజూరు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి గారు భద్రాచల ఆలయాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో మంత్రుల సహకారంతో ఇప్పటికే భూసేకరణ చేపట్టినట్లు మంత్రి కొండా సురేఖ గారు వివరించారు. ఇక్కడ వరకు ముఖ్యమైన అంశం చూసినాం. నేడు అసెంబ్లీలో వృద్ధ తల్లిదండ్రులకు ఆర్థిక భద్రతను కల్పించే బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల నిరాదరణకు గురయ్యే వృద్ధ తల్లిదండ్రులకు ఆర్థిక భద్రత కల్పించే కొత్త బిల్లును ప్రజాప్రభుత్వం ఈ రోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. తల్లిదండ్రులను పట్టించుకోకుండా వదిలేస్తే ఉద్యోగుల వేతనాల్లో 15% సొమ్ము లేదా 10,000 రూపాయలు కోత విధించడంపై రూపొందించిన ది తెలంగాణ ఎంప్లాయీస్ అకౌంటబిలిటీ అండ్ మానిటరింగ్ ఆఫ్ పేరెంటల్ సపోర్ట్ 2026 బిల్లును మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు ఈ రోజు సభలో ప్రవేశపెట్టనున్నారు.